వెల్కమ్ టు ది లియో. గత 2-3 రోజుల నుంచి వైసీపీ పార్టీ ఒక విష ప్రచారానికైతే తెరదీసింది. ఒక రకంగా రాష్ట్రం బాగుపడటం ఇష్టం లేని వాళ్ళు చేసే పనే ఇది. ప్రధానంగా మెడికల్ కాలేజీలు. జగన్మోహన్ రెడ్డి తనకు తాను నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చాను అని చెప్పుకుంటున్నాను, నేను కట్టానని ఎక్కడా చెప్పడు జగన్మోహన్ రెడ్డి. మీరు కావాలంటే చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏమంటా అంటే నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను, చంద్రబాబు గారు 10 మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టారు, ఇది వైద్య విద్యను అమ్మకానికి పెట్టడమే, రేపొద్దున పేదవారికి వైద్యం అందదు, కార్పొరేట్ వైద్యంగా మారిపోద్దని జగన్మోహన్ రెడ్డి ఒక ఆరోపణ చేశాడు. ఎందుకు ఈ ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలు కానీ కట్టిన మెడికల్ కాలేజీలు కానీ మొత్తం 5. తెచ్చినవి అంటే అనుమతులు తీసుకొస్తే మీకు సరిపోదు. అందులో 2-3 కాలేజీలకి అసలు పునాదులు కూడా వేయలా. ఆ కాలేజీకి స్థలం తప్ప అక్కడ ఇటుక కూడా వేయలా. జగన్మోహన్ రెడ్డి ఆ అరకొర వసతులతో కేవలం 5 మెడికల్ కాలేజీలు టెంపరీగా ప్రారంభించాడు. దాని మీద కూడా కేంద్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. మీరు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించలేదని అనేక సార్లు జగన్మోహన్ రెడ్డికి మొట్టికాయలు కూడా వేసింది. మరి మిగతా మెడికల్ కాలేజీల విషయం ఏందయ్యా అంటే అందులో 2 మెడికల్ కాలేజీలు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే ల్యాండ్ సేకరించారు. ఏలూరు మెడికల్ కాలేజీతో పాటు మరొక మెడికల్ కాలేజీ. అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం 15 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు సచ్చిచడి ప్రారంభించాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నిధులతో ఈ 5 మెడికల్ కాలేజీలు చేసి ఉంటే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్ నుంచి రూపాయి పెట్టకుండా కేంద్రం నిధులు, కార్పొరేషన్లతో అప్పులు, ఆరోగ్యశ్రీ నిధులు మళ్లింపు, ఈ 3 కలిపి ఆ 5 మెడికల్ కాలేజీలను సచ్చిచడి చేశాడు. అందులో మొత్తంగా ఆ కాలేజీలకు 2000 కోట్లు సుమారు ఖర్చు చేస్తే అందులో 970 కోట్లు కేంద్రం ఇచ్చింది. 300 కోట్లు ఆరోగ్యశ్రీ నిధులు మళ్లించారు. 675 కోట్లు పెండింగ్ బకాయిలు పెట్టాడు. మరి ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి కాలేజీలకు పెట్టింది ఏంటి? ఏం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఏమీ పెట్టలేదు. ఇదే సమయంలో పక్క రాష్ట్రంలో ఇంతకంటే అధిక సంఖ్యలో కాలేజీలు తెచ్చుకున్నారు. సరే, అది కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి చేతగాక వదిలేసిన ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఎంబీబీఎస్ సీట్లు సాధించి రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు అలాగే కొంత ప్రైవేటు నిధులు, పీపీపీ ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్, సో ఈ విధానంలో ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. వాస్తవానికి దాదాపుగా 6000 కోట్లకు పైగా కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒకేసారి 6000 కోట్లు పెట్టి పూర్తి చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు తప్ప ఏం మిగల్చలా. ఓ పక్క సంక్షేమ పథకాలు, మరో పక్క అమరావతి, పోలవరం లాంటి ప్రాజెక్టులు నడుస్తున్న తరుణంలో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం అనేది ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వానికి కష్టం. కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో దీన్ని నిర్మించాలనుకున్నారు. ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి విమర్శలకు ప్రధాన కారణం. పోనీ ఇందులో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, లాభాపేక్ష లేకుండా ఎవరైతే నడుపుతారో వారికే దీని కాంట్రాక్టులు వస్తాయి. ఆల్రెడీ ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ అయినా ఆల్రెడీ వాళ్ళు నడుపుతూ ఉండాలని చెప్పి ఒక నామ్ కూడా అందులో పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పూర్తిగా కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. అందులో ఎంబీబీఎస్ సీట్ల దగ్గర నుంచి ఇతర అన్ని నిర్ణయాలు కూడా కేవలం ప్రభుత్వమే తీసుకుంటుంది. అంటే ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉన్నప్పటికీ కూడా అందులో వారి ప్రమేయం ఉండదు. పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే సాగుతాయి. పేదలకు ఇతర ప్రభుత్వ కాలేజీల్లో కానివ్వండి, హాస్పిటల్స్లో ఎలా ఉచిత వైద్యం అందుతుందో ఇక్కడ కూడా అలాగే ఉచిత వైద్యం అందుద్ది. ఇవన్నీ క్లియర్గా అందులో ఉన్నాయి. కానీ ఇది చంద్రబాబు గారు అమ్మేస్తున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కాలేజీలు స్థలాల అమ్మకానికి పెట్టాడు గతంలో. ఎందుకంటే కాలేజీలు పూర్తి చేయలేక జగన్మోహన్ రెడ్డి కాలేజీలు పూర్తి చేయక అమ్మకానికి పెట్టాడు. కానీ ఇప్పుడు పూర్తి చేస్తామంటే విషం కక్కుతున్నాడు. ఒక రకంగా ఈ 10 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే పేరు చంద్రబాబు నాయుడుకి వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. జగన్మోహన్ రెడ్డి అసలు బాధ ఏంటి? అమరావతి పూర్తి చేస్తే పేరు చంద్రబాబుకి వస్తుంది, పూర్తి చేయకూడదు. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే పేరు చంద్రబాబుకి వస్తుంది, పూర్తి చేయకూడదు. పోలవరం పూర్తి చేస్తే పేరు చంద్రబాబుకి వస్తుంది, పూర్తి చేయకూడదు. రాష్ట్రానికి కంపెనీలు వస్తే పేరు చంద్రబాబుకి వస్తుంది, పూర్తి చేయకూడదు. రాష్ట్రానికి కంపెనీలు రాకూడదు. ఇది కదా జగన్మోహన్ రెడ్డి. అందుకే కదా కంపెనీలు వస్తుంటేనేమో లేఖలు రాసి పుల్లడ్డేస్తాడు, ఇక్కడేమో రాష్ట్రానికి నిధులు వస్తుంటేనేమో గొగ్గోలు పెట్టి ఏడుస్తాడు. ఇది అసలు వాస్తవం. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత ఖర్చు పెట్టాడు అనేది ఒకసారి లెక్కల రూపంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి, ఇప్పుడు చెబుతున్నది ఏంటనేది మీకే స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఒక డేటా ఉందో ఒకసారి చూద్దాం. ఇది ఒకసారి చూడండి. పీపీపీ మెడికల్ కాలేజీలపై వైసీపీ ఏడ్పులు, వైద్యంపై విషం అని చెప్పి ఒక వార్త వచ్చింది. సరే, దాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరాపురం రూరల్ మండలంలోని పునాది దశలో ఉన్నటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అన్నాడే 17 మెడికల్ కాలేజీలు. ఆ 17 మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ కాలేజీ ఇది. ఎక్కడ ఉందో తెలుసా మెడికల్ కాలేజీ? ఇక్కడ ఇది బోర్డు మీద ఉంది.
మెడికల్ కాలేజీ ఇది ఒక బోర్డు కట్టి ఇక్కడ ఈ మెడికల్ కాలేజీ కడుతున్నామని ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డు మీదే ఉంది మెడికల్ కాలేజీ. జగన్మోహన్ రెడ్డి చెప్పే మెడికల్ కాలేజీలు ఇవేనా? 17 మెడికల్ కాలేజీలు ఇవేనా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇది మచ్చుకు మీకు చూపించింది ఒకటే. 2-3 చోట్ల సేమ్ ఇదే పరిస్థితి. పునాదులు దాట్లా, కొన్ని చోట్లేమో పునాదులు దాటితేనేమో స్లాబులు దాట్లా, కొన్ని చోట్ల మౌలిక వసతులు లేవు. అంతెందుకు ప్రారంభించిన 5 కాలేజీల్లోనే మౌలిక వసతులు లేవు. ఆ ప్రారంభించిన కాలేజీల్లో మౌలిక వసతులకు కూడా 500-600 కోట్ల రూపాయలు ఇప్పుడు కావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని చెప్పిన కాలేజీలకు కూడా ఇంకొక 500 కోట్లు కేటాయిస్తే కానీ అవి నడిచే పరిస్థితి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన అసలు ఎంత ఖర్చు పెట్టాడు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి వైఫల్యాలను దాచి కూటమిపై జగన్ అబాండాలు. నాడు ఆర్భాటంగా 17 కాలేజీలకు శంకుస్థాపన, నిర్మాణ అంచనా వ్యయం 8,480 కోట్లు. ఆ రోజుల్లో 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఖర్చు 2,125 కోట్లు. గుర్తుపెట్టుకోండి, కావాల్సింది 8,480 కోట్లు, ఖర్చు చేసింది 2,125 కోట్లు. ఈ నిధులన్నీ కూడా ఎలా ఖర్చు చేశాడో చెప్తా చూడండి. అప్పులు, కేంద్ర సాయం. ఎలాగ అప్పులు అంటే 674 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లించాల. ఈ 2,125 కోట్లలో 674 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అది పక్కన పెట్టండి. 5 కాలేజీలు ప్రారంభించాడు. అరకర వసతులు, ఫ్యాకల్టీతోనే క్లాసులు. మరో 10 కాలేజీలు పూర్తిగా 6,000 కోట్లు కావాలి. వాటిని చేస్తుంది. సో ఇందులో 674 కోట్లు ఇది కదా. 300 సుమారు కోట్లను అప్పుడు ఆరోగ్యశ్రీ నిధులను ఈ హాస్పిటల్స్ కి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే డబ్బులు లేక ఆరోగ్యశ్రీ కోసం ఉన్న నిధులను ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా ఆ నిధులను ఏం చేశాడంటే ఈ కాలేజీలకు మళ్లించాడు. ఓకేనా? ఈ 600 కోట్లు సుమారు 75 కోట్లు, ఆ యొక్క 300 కోట్లు అంటే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ఇక్కడ సరిపోయిందా? ఒక 970 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 1000 కోట్లు ఇక్కడ సరిపోయింది కదా. మరో 970 కోట్లు అంటే ఒక 1000 కోట్లు సుమారు కేంద్రం ఇచ్చింది. మరి 2,000 కోట్లు సుమారు అక్కడే అయిపోయింది కదా. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పెట్టిన డబ్బులు ఎంత? ఈ 2,125 కోట్లలో సుమారు 2,000 కోట్లకు నేను లెక్క చెప్పా కొద్దిగా అటీట్లో. ఇంకా ఎంత పెట్టాడు జగన్మోహన్ రెడ్డి 5 కాలేజీలకు? ఇప్పుడు మాట్లాడిన వైసీపీ నాయకులు ఒకసారి, జగన్మోహన్ రెడ్డి 5 కాలేజీలకు రాష్ట్రం నుంచి ఎంత పెట్టాడు నేను అడుగుతున్నా, ఓపెన్గా అడుగుతున్నా. పెండింగ్ బిల్లులు కాకుండా, ఆరోగ్యశ్రీ నిధి నుంచి మళ్ళించిన నిధులు కాకుండా, కేంద్రం ఇచ్చిన నిధులు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టాడు? ఇది జగన్మోహన్ రెడ్డి భాగోతం. సో దీనికి సంబంధించి వివరంగా నా దగ్గర డేటా ఉందో ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, వాస్తవానికి నిర్మాణ వ్యయం ఎంత అనేది ఉంది. అంటే ఏ నిధులు రుణాల రూపంలో ఎలా సేకరించారు, ఎంత సేకరించారు అనేది ఇక్కడ ఉంది. 4 ఏళ్లలో చేసిన ఖర్చు, మళ్ళీ అందులో పెండింగ్ బిల్లులు. ఫర్ ఎగ్జాంపుల్ లెక్క చూసుకుంటే విజయనగరం కాలేజీకి 500 కోట్లు కావాలి, 169 కోట్లు ఖర్చు చేశారు, అందులో 63 కోట్లు పెండింగ్. ఓకేనా? మార్కాపురానికి 475 కోట్లు కావాలి, కేవలం 75 కోట్లు ఖర్చు చేశారు, మళ్ళీ అందులో 28 కోట్లు పెండింగ్. మదనపల్లెలో 475 కోట్లు కావాలి, 71 కోట్లే ఖర్చు చేశారు, మళ్ళీ అందులో 41 కోట్లు పెండింగ్. అంటే తిప్పి కొడితే 30 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడ పైన 28 కోట్లు 30 కోట్లు తీసేస్తే ఇక్కడ 37 కోట్లు ఖర్చు చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ఖర్చు. ఇది పులివెందుల జగన్మోహన్ రెడ్డి సొంత కాలేజీకి మాత్రం 275 కోట్లు రుణాల రూపంలో సేకరించి 371 కోట్లు ఖర్చు పెట్టారు, అందులో ఒక 79 కోట్లు. అంటే పులివెందుల కాలేజీకి మాత్రం జగన్మోహన్ రెడ్డి కొంచెం నిధులు దండిగా పెట్టుకున్నమాట వాస్తవం. ఇక మిగతా ఏ కాలేజీకి కూడా గట్టిగా 100 కోట్లు దాటిని 1-2 తప్ప అసలు లేవు. ఆదోనికి 71 కోట్లు పెట్టాడు, అందులో 24 పెండింగ్. నర్సీపట్నం 27 కోట్లే ఖర్చు చేశాడు, అందులో 15 కోట్లు పెండింగ్. అమలాపురానికి 109 కోట్లు ఖర్చు చేస్తే అందులో 50 కోట్లు పెండింగ్. పాలకొల్లులో 70 కోట్లు ఖర్చు చేస్తే 70 కోట్లు పెండింగే. బాపట్లలో 69 కోట్లు ఖర్చు చేస్తే అందులో 49 కోట్లు పెండింగ్ ఉన్నాయి. పెనుగొండలో 54 కోట్లు ఖర్చు చేస్తే 35 కోట్లు పెండింగ్ ఉన్నాయి. పార్వతీపురానికి టెండర్లు పిలిచారు కానీ అది ఆ దిశలోనే అయిపోయింది. ఇక పాడేరు కూడా అంతే, 150 ఖర్చు చేస్తే 39 కోట్లు పెండింగ్. మచిలీపట్నం 248 కోట్లు ఖర్చు చేస్తే 40 కోట్లు పెండింగ్. పిడుగురాళ్లలో 217 కోట్లు చేస్తే అందులో ఒక 39 కోట్లు పెండింగ్. కేంద్రం నుంచి ప్రత్యేక సహకారంతో ఆరోగ్యశ్రీ నిధులు అంటే ఇవి. దీనికి సంబంధించి ఇదిగో మొత్తంగా 8,480 కోట్లు అంచనా వ్యయం. జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసింది 2,145 కోట్లు, అందులో పెండింగ్ కోట్లు 674. నేను చెప్పా చూసారా 674 కోట్లని. ఈ 674 కోట్లవే. అంటే జగన్మోహన్ రెడ్డి అవి చెల్లించాలా. అవి ఎవరు చెల్లించాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెల్లించాలి. సో ఇది పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది ఇక్కడ స్పష్టంగా ఉంది చూడండి. చివరికి నాబార్డు ద్వారా గతంలో 3,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు. కేంద్రం నుంచి 975 కోట్లు కేంద్రం నుంచి వచ్చింది. 302 కోట్లేమో ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ, గతంలో ఆరోగ్యశ్రీ అది. సో ఈ ఆరోగ్యశ్రీ నిధులు 300 కోట్లు, కేంద్రం ఇచ్చిన 975 కోట్లు, సుమారు ఇది ఒక 1000 కోట్లు. ఇక్కడ ఒక 674 కోట్లు ఆల్రెడీ ఇక్కడ పెండింగ్ కనపడుతున్నాయి మనకి. సో ఇవన్నీ తీసేస్తే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఖర్చు ఎంత?
ఇది పులివెందుల్లో నిర్మాణం పూర్తయి వినియోగంలో లేని ఐపీ బ్లాక్ జగన్మోహన్ రెడ్డి కట్టినా గానీ మౌలిక వసతులు కల్పించకపోవటం వల్ల ఇంకా అసంపూర్తిగా ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా వినియోగంలోకి రాలా. జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చూడండి ఒకసారి. మెడికల్ కాలేజీలకి ఇది ఇక్కడ చూడండి. అప్పు కోసం మరో కార్పొరేషన్. ఎందుకో తెలుసా అప్పు అనేది? ఈ మెడికల్ కాలేజీల కోసమే అప్పు. మెడికల్ కాలేజీల భూముల తాకట్టు, ఏపీ మెడికల్ కార్పొరేషన్ ఏర్పాటు, 16 కొత్త కాలేజీలు, నాడు నేడుకు 12,000 కోట్ల సమీకరణ, అప్పు ఇచ్చేందుకు బ్యాంకులున్నో. అందుకే మరో కార్పొరేషన్ తెరపైకి 108 ఎకరాలు తాకట్టు పెట్టి రుణం ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్ర గవర్నర్. అంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కట్టడం చేతగాక 108 ఎకరాలు అమ్మకానికి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అప్పు కోసం ఏం చేశాడు చూడండి. 108 ఎకరాలు తాకట్టు పెట్టాడు. అవి రేపొద్దున అమ్మకానికి కూడా అవుతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటంటే ఆ కాలేజీ భూములనే తాకట్టు పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి వ్యక్తం చేసి ఏం చెప్పిందో చూడండి. గతంలో మీరే కట్టుకోండి కొత్త వైద్య కాలేజీలపై కేంద్రం DEMకి ముందస్తు సమాచారం. ఒక్క కాలేజీకి కూడా మేము నిధులు ఇవ్వలేమని వెల్లడి. 3 కాలేజీల ప్రతిపాదన, అప్పటికే ఇచ్చిన 3 కాలేజీల ప్రతిపాదన కూడా వెనక్కి. రాష్ట్రం పైన 10-20 కోట్ల భారం, పరిశీలించండి ప్లీజ్ అంటూ ఆరోగ్య శాఖ మరొక విన్నపం. గతంలో కేంద్రం ఈ ప్రభుత్వం చేతగానితనం చూసి ఆ కేంద్రం ఇచ్చే నిధులు కూడా మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి. మీ కాలేజీలు ఎక్కడ దాకా అయినా ఒకసారి చూడండి. ఇగో ఈ కాలేజీలు చూడండి ఒకసారి. ఇది 2022 ఆగస్టుకి సంబంధించినటువంటి పిక్కు. ఇది ఒక కాలేజీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఇదొక కాలేజీ. విజయనగరంలో ఇదొక కాలేజీ. పిల్లర్ల స్థాయిలో అల్లూరు సీతారామరాజు జిల్లా ఇదొకటి. సీఎం సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఎట్టోగట్ట పూర్తి చేశారనుకోండి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కాలేజీ పరిస్థితి, పునాది దశలోనే పల్నాడు జిల్లా కాలేజీ పరిస్థితి, అన్నమయ్య జిల్లా కాలేజీ పరిస్థితి, బాపట్ల మెడికల్ కాలేజీ పరిస్థితి, సత్యసాయి జిల్లా మెడికల్ కాలేజీ పరిస్థితి, ఏలూరు మెడికల్ కాలేజీ పరిస్థితి, కర్నూలు మెడికల్ కాలేజీ పరిస్థితి. సో ఇక్కడ చూడండి నంద్యాల మెడికల్ కాలేజీ పరిస్థితి, రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ పరిస్థితి. ఇవన్నీ కూడా దాదాపుగా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ 5 కాలేజీలు ఎక్కడైతే తరగతులు ప్రారంభించారో అక్కడ మట్టికి ఎలాగో బిల్డింగ్ ఒక ఆకారం తెచ్చి దాన్ని ప్రారంభించారు తప్ప అందులో కూడా పూర్తి వసతులు లేవు. ఇప్పుడు స్టిల్ ఆ 5 కాలేజీలు నడవాలంటే ఏడాదికి 1500 కోట్ల రూపాయల భారం పడుద్ది. అది స్టాఫ్కి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, లేదా మౌలిక వసతుల కల్పనకు కావచ్చు. ఏడాదికి 1500 కోట్లు కేటాయిస్తే కానీ ఆ కాలేజీలు నడిచే పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు పార్ట్నర్షిప్తో కాలేజీలు నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అవి ప్రభుత్వ అండర్లోనే ఉంటాయి. దాని మీద అన్ని రైట్స్ ప్రభుత్వానికే ఉంటాయి. ఉచితంగా వైద్యం కూడా అందిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాల. నువ్వైతే కాలేజీల స్థలాలు అమ్మేసి కాలేజీలు కట్టొచ్చు. అలా కాకుండా ఎటువంటి స్థలం అమ్మకుండా ప్రైవేటు పార్ట్నర్షిప్ తీసుకుంటే మాత్రం తప్పు. ఇది ఎక్కడ దిక్కుమాలిన లాజిక్ జగన్మోహన్ రెడ్డి? నువ్వు స్థలం అమ్మకానికి పెట్టావు కదా, కాలేజీలు కట్టలేక తాకట్టు పెట్టావు కదా నువ్వు. అది తప్పు కాదా? 1 ఎకరాన్ని కూడా బయటికి తీయకుండా కాలేజీలని ప్రైవేటు పార్ట్నర్షిప్తో పూర్తి చేస్తే అది తప్ప? 17 కాలేజీలు అన్నావు. ఎన్ని కాలేజీలు చేసావు జగన్మోహన్ రెడ్డి? 5 కాలేజీలు సచ్చి చడి చేసింది. మిగిలిన కాలేజీలు పునాదులు దాట్లా. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీల చరిత్ర. జగన్మోహన్ రెడ్డి లాగానే చెయ్యాలి అనుకుంటే మిగతా కాలేజీలు కూడా పూర్తి అవ్వవు. అలా కాకుండా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో తెలంగాణకి ఎన్ని కాలేజీలు వచ్చినాయి ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. ఔరా ఎంత మోసం, ఏపీ చేసుకున్న పాపం ఏంటి? కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని చేతులో వదులుకున్న జగన్. 17 మెడికల్ కాలేజీలు తెచ్చాను అనే జగన్ 2019-24 మధ్య పూర్తి చేసింది 5 కాలేజీలే. మరో 2 కాలేజీలు చంద్రబాబు గారి హయాంలో మొదలుపెట్టింది. నేను చెప్పే ల్యాండ్ తీసుకున్నారు అప్పటికే. అదే సమయంలో తెలంగాణలో 38 కాలేజీలు, తమిళనాడుకి 29 కాలేజీలు, కర్ణాటకకు 16 కాలేజీలు పూర్తి చేసుకున్నాయి. రావటం కాదు, పక్క రాష్ట్రమే తీసుకుందాం. మన పక్కన తెలంగాణలో 2019-24 మధ్య కేంద్రం ఒక అవకాశం ఇచ్చింది. మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చింది కేంద్రం. సో దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి తెలంగాణ ఎన్ని కాలేజీలు తీసుకుందే? 38 కాలేజీలు నిర్మించింది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కట్టాడా? 5 కట్టాడు. కనీసం తెలంగాణలో సగమన కట్టావు నువ్వు మెడికల్ కాలేజీ. సగం కట్టినా 17 కాలేజీలే కదా. రాష్ట్రానికి పక్క రాష్ట్రం తెలంగాణ 38 తీసుకున్నప్పుడు నువ్వు కనీసం 30-40 కాలేజీలు ఎందుకు తీసుకురాలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? పక్క రాష్ట్రాలు కనపడుతున్నాయి కదా, నీ హయామే కదా అది. ఇది జగన్మోహన్ రెడ్డి చేతగానితనం. ఇప్పుడు విషయం ఎందుకు జిమ్ముతున్నాడు అంటే రాజకీయంగా విమర్శించాలి, చంద్రబాబు గారి మీద బురద జల్లాలనే ఉద్దేశం. మెడికల్ కాలేజీలు పూర్తయితే ఆయనకి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విషయం జిమ్ముతున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.